బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లాలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆముదాల వలస మండలం కొత్తకోట గ్రామంలో కాళీప్రసాద్ అనే రౌడీ షీటర్పై ఇనుప రాడ్లతో కొట్టి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళంలో రౌడీ షీటర్ కాళీప్రసాద్ హత్యకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి సత్యం అందిస్తారు. సత్యం, హంతకుల వివరాలు ఏమైనా తెలిసాయా? ప్రస్తుతం అయితే అటువంటి పరిస్థితులు ఏమీ కనపడడం లేదు. ఎందుకంటే గ్రామ శివారులో రాత్రి 11 గంటలకు జరిగినటువంటి ఈ హత్య ఉదంతంపై గ్రామస్తులు తెల్లవారి ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితి ఉంది. ఈయనపై విజయనగరంలో రౌడీ షీట్ ఉన్న నేపథ్యంలో ఆ రౌడీ షీటు ఆమదాలవలస పోలీస్ స్టేషన్ లో కూడా తెరవాలని చెప్పేసి ఒక సిఫార్సు ఉన్నట్టు మనకి స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. పోలీసులు మాత్రం తెల్లవారు ఇక్కడ అపస్మార స్థితిగా పడి ఉన్నారన్న వ్యక్తి అన్నటువంటి గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈయన భూదందాలతో పాటు ఇటీవల పెద్ద నోట్ల మార్పిడి విషయంలో కూడాను కొన్ని సెటిల్మెంట్లు చేసే పరిస్థితి ఉంది. గతంలో దొంగ బంగారం కొన్ని దీంట్లో ఈయన కీలక పాత్ర వహించారు. దొంగ బంగారం విజయనగరం, అదేవిధంగా ఒడిశాకు సంబంధించినట్టు వ్యాపారస్తులు తెచ్చినట్టు బంగారం అంతా కూడా కొనుగోలు చేయడం, అమ్మడం ఈయనకి పెళ్లతో పెట్టిన విద్య. కొంత రాజకీయ పరమైనటువంటి ఈయన సహకారం ఉండడంతో ఈయన విచ్చలవిడిగా చేస్తున్నట్టు ఈ దందాకి గత రాత్రి ప్రత్యర్థులు ఈయన గ్రామ శివారులోనే మట్టు పెట్టినట్టు మనకు ప్రస్తుతం ఘటనా స్థలం దగ్గర జరిగినటువంటి ఒక ఏదైతే ఆయన వేటకత్తితో తలని 2 ముక్కలుగా నరికేసిన పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం హంతకుల గురించి ముమ్మరంగా వేటని మొదలుపెట్టారు. 4 టీములుగా విడిపోయి ఉన్నటువంటి ఈ ప్రదేశం అంతా కూడాను వీరు జల్లెడ పట్టే పరిస్థితి అయితే ప్రస్తుతం ఘటనా స్థలం దగ్గర కొట్టు చోటు కనిపిస్తోంది. రైట్ సత్యం. శ్రీకాకుళం జిల్లాలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆముదాల వలస మండలం కొత్తకోట గ్రామంలో కాళీప్రసాద్ అనే రౌడీ షీటర్పై ఇనుప రాడ్లతో కొట్టి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ఛార్జ్ సిఐ నాయుడు టీవీ9తో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. నాయుడు గారు, ఈ హంతకుల వివరాలు ఏమైనా తెలుసా? కాల్ డిస్కనెక్ట్ అయింది.